హరే కృష్ణ. శతశ్లోకి భగవద్గీతలోని 7వ శ్లోకము 2వ అధ్యాయమైన సాంఖ్యయోగంలోని 13వ శ్లోకము. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అత శతశ్లోకి భగవద్గీత. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి. నిఘంటువు. దేహినః జీవునకు, అస్మిన్ దేహే ఈ శరీరమునందు, కౌమారం బాల్యము, యవ్వనము జర వార్ధక్యము, యథ ఎట్లు కలుగునో, తథ అట్లే దేహాంతర ప్రాప్తి మరి ఒక శరీరమును పొందుటయు కలుగుచున్నది. తత్ర ఆ విషయమున ధీరః జ్ఞాని నముహ్యతి మోహము నొందడు, అంటే శోకింపడు. తాత్పర్యం ఏ విధంగా ఉంది అంటే, జీవునికి శరీరమునందు బాల్య యవ్వన వార్ధక్యములను అవస్థ ఎట్లు కలుగుచున్నవో అట్లే మరణానంతరము మరి ఒక శరీరమును పొందుటయు తటస్థించుచున్నది. కావున ఈ విషయమున జ్ఞానివగు వారు ఎవ్వరూ కూడా ఏ మాత్రము మోహమును అంటే శోకము చెందరు. తాత్పర్యం చూస్తే, బాల్యము, యవ్వనము, వార్ధక్యము, దేహాంతర ప్రాప్తి అని 4 అవస్థలు జీవునకు కలుగుచుండును అని భగవానుల వారు ఇక్కడ మనకి సెలవిచ్చారు. దేహే అని చెప్పబడినందువలన ఈ మార్పులు దేహమునకే గాని ఆత్మకు కావు అని స్పష్టమగుచున్నది. బాల్యము పోయి యవ్వనం వచ్చినప్పుడు ఎవరూ దుఃఖించడలేదు. యవ్వనము పోయి వార్ధక్యం వచ్చినప్పుడు కూడా ఎవరూ దుఃఖించటం లేదు. మరి వార్ధక్యం పోయి మరణము, దేహాంతర ప్రాప్తి కలిగినప్పుడు మాత్రం ఎందుకు దుఃఖించవలను అని ఇక్కడ భగవానుని ప్రశ్న. ఈ రహస్యం ఎరిగి మహనీయులు వానిని గూర్చి పట్టించుకొనక అవి సంభవించినప్పుడు మేరువు వలె ధీరులై గంభీరముగా వర్తించుచుదురు. పైన తెలిపిన బాల్యాదులను 4 అవస్థలలో మొదటి 3 కలవు అని జనులకు తెలియను. కానీ 4వది దేహాంతర ప్రాప్తి అనే ఒక అవస్థ ఉన్నదని తెలియదు. కానీ భగవానుడు ఇచట 4వది యగు దేహాంతర ప్రాప్తి అను అవస్థయు కలదనియు, మొదటి 3 ఎట్లు సత్యములో అది అట్లే సత్యమనియు, కావున దానిని గురించి దిగులు పొందక ధీరుల వలె ప్రవర్తించవలననియు ఇక్కడ తెలుపబడుచున్నారు. అయితే కర్మరాహిత్యము ఉండుట వలన జ్ఞానికి మాత్రము ఈ దేహాంతర ప్రాప్తియు ఉండ నేరదు, సామాన్యకు మాత్రమే అది ఉండును అని గ్రహించవలెను. మీకు ఇక్కడ దేహచక్రము, సైకిల్ ఆఫ్ ద బాడీ కూడా ఒకసారి ఇవ్వడం జరిగింది. కర్మదోషము ఉన్నంత వరకును ఉపాధికి ఈ 4 అవస్థలు ఈ చక్ర భ్రమణం వలె సంభవిస్తూ ఉంటాయి. జ్ఞానముచే కర్మ సంచితము భస్మమగునప్పుడు మాత్రము దేహమును తత్సంబంధములకు ఈ బాల్యాద్యవస్థలను లేకుండు, అదే మోక్ష స్థితి. మనం ఈ శ్లోకంలో చూస్తే 2 ప్రశ్నలు ఇక్కడ మనకి తలెత్తున్నాయి. మొదటి ప్రశ్న, జీవికి ఎన్ని అవస్థలు, అవి ఏవి? రెండవ ప్రశ్న, ధీరుడు ఎవరు? మొదటి ప్రశ్నకు సమాధానంగా జీవికి 4 అవస్థలు, అవి క్రమముగా బాల్యము, యవ్వనము, వార్ధక్య, దేహాంతర ప్రాప్తులు. అలాగే ధీరుడు ఎవరు అనే ప్రశ్నకు సమాధానంగా బాల్య యవ్వనాదులందుల వలె మరణము, దేహాంతర ప్రాప్తులు సంభవించినప్పుడు ఏమాత్రము దుఃఖింపని వాడు ధీరుడు అని భగవానుడు మనకు సెలవివ్వడం జరిగింది.
ఆ బంధుమిత్రాదుల వలన కలుగు సుఖ దుఃఖాది ద్వంద్వములు అనిత్యములనియు వానిని లక్ష్య పెట్టవలదనియు చెప్పుచున్నారు. జై శ్రీకృష్ణ పరమాత్మునికి జై. జై భగవద్గీతకు జై. భగవద్గీత చదువుదాం, మన తలరాతను మనమే మార్చుకుందాం.